హాయ్ ఫ్రెండ్స్, నా పేరు చందు. మీరు చూస్తున్నారు Telugu Tech Zone. సో ఫ్రెండ్స్, ఈరోజు మనం LG G8X ThinQ యొక్క రివ్యూ అయితే నేను మీకు ఈరోజు చేసి చూపిస్తాను. సో 2 days అయింది నాకు ఈ మొబైల్ అయితే వచ్చి. నేను అన్బాక్సింగ్ అయితే నేను ఈ వీడియో అయితే చేసి పెట్టాను. సో 2 days నుంచి నేను ఈ మొబైల్ని నా ప్రైమరీ మొబైల్గా యూజ్ చేస్తున్నాను. సో ఈ 2 daysలో నాకు అనిపించిన కొన్ని ఎక్స్పీరియన్స్ నేను మీతో షేర్ చేసుకుంటాను. నాకు కొన్ని ప్రోస్ అదేవిధంగా కొన్ని కాన్స్ అయితే కనిపించాయి. సో జెన్యూన్గా నాకు అనిపించింది నేను మీతో ఈరోజు షేర్ చేసుకుంటాను. సో వీడియోలోకి వెళ్ళే ముందు మీరు ఈ వీడియోని మొదటిసారి చూస్తుంటే అండ్ అదేవిధంగా ఇలాంటి మరెన్నో అన్బాక్సింగ్స్ రివ్యూస్ మీరు మళ్ళీ ఫర్దర్గా చూడాలనుకుంటే మన ఛానల్ కింద రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేసి యాక్టివేట్ చేసుకోండి, ఎందుకంటే నేను ఏ వీడియో పెట్టినా మీకు ఒక నోటిఫికేషన్ అయితే వస్తుంది. ఓకేనా? సో మనం ఒకసారి ప్రోస్ అండ్ కాన్స్ గురించి డిస్కస్ చేసుకునే ముందు ఒకసారి ఫోన్ యొక్క ఫీచర్స్ గురించి అండ్ అదేవిధంగా వాళ్ళు మనకు ప్రొవైడ్ చేసింది ఏం చేశారు అది ఒకసారి మాట్లాడుకొని దాని తర్వాత మనం ప్రోస్ అండ్ కాన్స్లోకి అయితే వెళ్ళిపోదాం. సో దీనిలో మనకి మొబైల్ యొక్క స్పెసిఫికేషన్స్ చూసుకుంటే, సో దీనిలో మోడల్ నేమ్ చూసుకుంటే మనకి G8X అయితే ఉంది. మనకి దీంట్లో సిమ్ టైప్ చూసుకుంటే మనకి దీంట్లో డ్యూయల్ సిమ్ అయితే అవైలబిలిటీ అయితే ఉంది. మనకి దీంట్లో హైబ్రిడ్ సిమ్ స్లాట్ కూడా మనకి వీళ్ళు ప్రొవైడ్ చేశారు. అండ్ అదేవిధంగా మీరు డిస్ప్లే చూసుకుంటే మనకి 16.26 సెంటీమీటర్స్ అంటే 6.4 ఇంచ్ అయితే మనకి మొబైల్ అయితే లభిస్తుంది. అండ్ అదేవిధంగా రెజల్యూషన్ చూసుకుంటే మీకు 2340x1080 పిక్సెల్స్ అయితే మనకి ఈ మొబైల్ అయితే వస్తుంది. అండ్ మనకి ఇది ఫుల్ హెచ్డి OLED డిస్ప్లే అనమాట. మనకి దీంట్లో HD గేమ్ సపోర్ట్ అయితే మనకు ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ అదేవిధంగా మనకి చూసుకుంటే దీనిలో మనకి Android 10 అయితే వీళ్ళు మనకి ఇస్తున్నారు. అండ్ ప్రాసెసర్ చూసుకుంటే మీకు Qualcomm Snapdragon 855 ఆక్టా కోర్ ప్రాసెసర్ అయితే మనకి ఈ మొబైల్ అయితే వస్తుంది. సో ఇది ఒక బెస్ట్ ప్రాసెసర్ అని చెప్పుకోవచ్చు. ఇది మనకి 2019లో రిలీజ్ అయినా కూడా ఇప్పటి వరకు కూడా ఇది ది బెస్ట్ ప్రాసెసర్ అని చెప్పుకోవచ్చు. ఎవరికైతే మల్టీ టాస్కింగ్ చేస్తుంటారో అదేవిధంగా గేమింగ్ ఆడుతుంటారో వాళ్ళందరూ కూడా ఇది ఒక బెస్ట్ ప్రాసెసర్ అని చెప్పుకోవచ్చు. దీనిలో మనకి ప్రైమరీ క్లాక్ స్పీడ్ చూసుకుంటే మనకి 2.84 GHz అయితే ఉంటుంది. అదేవిధంగా సెకండరీ క్లాక్ స్పీడ్ చూసుకుంటే 2.42 GHz వరకు అయితే మనకి ఇది ఉంటుంది. అండ్ అదేవిధంగా మనకి దీంట్లో ఇంటర్నల్ స్టోరేజ్ చూసుకుంటే 128 GB వరకు ఉంది. అండ్ ర్యామ్ చూసుకుంటే మనకి 6 GB ఇచ్చారు. అండ్ ఈ రోమ్ని మనం 2 TB వరకు ఎక్స్పాండబుల్ చేసుకోవచ్చు. అండ్ అదేవిధంగా దీంట్లో మైక్రో SD స్లాట్ అయితే మనకి ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ అదేవిధంగా మన కెమెరా గురించి చూసుకుంటే మనకి దీంట్లో డ్యువల్ కెమెరా ఉంది. డ్యువల్ కెమెరా వచ్చేసరికి మనకి 12 MP వస్తుంది. అండ్ అదేవిధంగా ఇది f1.8 అపర్చర్ అయితే రావడం అయితే జరుగుతుంది. అండ్ నెక్స్ట్ అదేవిధంగా సెకండరీ కెమెరా చూసుకుంటే మనకి 13 MP వస్తుంది. సో దీనిలో మనకి అదేవిధంగా సెకండరీ కెమెరా చూసుకుంటే మనకి 13 MP వస్తుంది. అండ్ అదేవిధంగా ఇది f2.4 అపర్చర్తో అయితే రావడం అయితే జరుగుతుంది. ఇది మనకి వైడ్ యాంగిల్ 136 degrees వరకు మనకైతే ఇది వైడ్ యాంగిల్ షాట్స్ అన్ని కూడా క్యాప్చర్ అయితే చేస్తుంది. నెక్స్ట్ అదేవిధంగా ఫ్రంట్ కెమెరా చూసుకుంటే మనకి 32 MP రావడం జరుగుతుంది. సో ఇదంతా కూడా మనకి కెమెరా ఫుటేజెస్ షార్ట్స్ అన్నీ కూడా మనకి క్లియర్గా అయితే ఉన్నాయి. సో ఈ ఫుటేజెస్ అన్ని కూడా నేను మీకు అన్బాక్సింగ్లో అయితే చూపించినాను. ఒకవేళ చూడకపోతే మీరు అక్కడికి వెళ్ళి అన్బాక్సింగ్ వీడియో అయితే చూడండి. ఇది మనకి 5G సపోర్ట్ చేయదు, ఓన్లీ మనకి 4G అయితే సపోర్ట్ చేస్తుంది. నెక్స్ట్ అదేవిధంగా మనకి బ్లూటూత్ వచ్చేసరికి బ్లూటూత్ 5 వర్షన్తో మనకి ఇది రావడం అయితే జరుగుతుంది. నెక్స్ట్ అదేవిధంగా మనకి GPRS, వైఫై, NFC ఇవన్నీ కూడా మన దీంట్లో సపోర్టబుల్ అయితే ఉన్నాయి. సో మొబైల్ స్పెసిఫికేషన్స్ అయితే ఆ విధంగా ఉన్నాయి. అండ్ అదేవిధంగా మనకి మొబైల్లో ఏమున్నాయో చూసుకుంటే మనకి ఇక్కడ ఈ ఫ్రంట్ డిస్ప్లే ఏదైతే ఉందో ఇదంతా మనకి గ్లాస్ ఫినిషింగ్ అయితే వచ్చింది. సో ఇది మనకి మిర్రర్ లెక్క కూడా పనిచేస్తుంది. మీరు ఎప్పుడైనా ఇలా చూసుకుంటే దీంట్లో మీ యొక్క ఫేస్ అయితే కనిపిస్తుంది. మనకి పైన చూసుకుంటే మీకు పైన ఓన్లీ ఆ యొక్క డేట్, టైమ్ అండ్ అదేవిధంగా పెండింగ్ నోటిఫికేషన్స్, మీరు ఏదైనా అప్లికేషన్స్ యూస్ చేస్తున్నప్పుడు పైన ఏదైనా నోటిఫికేషన్స్ వస్తాయి కదా, సో అవి మాత్రమే ఇక్కడ డిస్ప్లే అవ్వడం అయితే జరుగుతుంది. అండ్ నెక్స్ట్ ఈ కేస్ కూడా మీరు చూసుకుంటే చాలా హార్డ్గా ఉంది. సో చాలా అంటే చాలా గట్టిగానే ఉంది. అండ్ మనకి ఫోన్ ఇలా ఓపెన్ చేస్తే డ్యూయల్ స్క్రీన్తో మనకి రావడం అయితే జరుగుతుంది. అండ్ ఇది యాక్చువల్గా చెప్పాలంటే మనకి ఫోల్డబుల్ ఫోన్ అయితే కాదు, జస్ట్ మనకి ఏంటంటే డ్యూయల్ స్క్రీన్ అనమాట. సో మనకి ఫోల్డబుల్ ఫోన్లో కలిగిన ఫీలింగ్ అయితే మనకి దీంట్లో కలుగుతుంది. సో ఇది ఈజీగా ఇన్సర్ట్ చేసేయచ్చు. జస్ట్ మీరేం లేదు, సింగిల్ మొబైల్ లెక్క కూడా మీరు దీన్ని యూజ్ చేసుకోవచ్చు. జస్ట్ ఇది ఏంటంటే ఒక స్క్రీన్ టైప్ అనమాట. ఇక్కడ మీకు ఏంటంటే OTG ఇక మనకి C పోర్ట్ అయితే ఇచ్చారు, USB టైప్ C పోర్ట్. సో జస్ట్ దాంట్లో మీరు ఏంటంటే దాన్ని ఇన్సర్ట్ చేసేయడం అనమాట. ఇన్సర్ట్ చేస్తే మీకు ఇంకొక స్క్రీన్ అయితే మీకు వర్క్ చేస్తుంది. సో బ్యాక్ సైడ్ కూడా ఉంది. సో ఈ రెండు ఏంటంటే మీకు గ్లాస్ ఫినిషింగ్తో అయితే మీకు ఈ రెండు అయితే వచ్చాయన్నమాట. నెక్స్ట్ మొబైల్లో చూసుకుంటే మీకు ఫ్రంట్ చూసుకుంటే మీకు 32 MP మెగాపిక్సెల్ కెమెరా అయితే ఇచ్చారు. పైన చూసుకుంటే మీకు సో మనకి రైట్ సైడ్ చూసుకుంటే మనకి ఒక బటన్ అయితే ప్రొవైడ్ చేశారు, అదే మనకి పవర్ బటన్ అనమాట. అండ్ లెఫ్ట్ సైడ్ చూసుకుంటే మనకి 3 buttons అయితే ఇచ్చినారు. ఒకటి వచ్చారు మనకి డెడికేటెడ్ బటన్ అనమాట. సో అది మనకి గూగుల్ అసిస్టెంట్ వాటికి యూజ్ అవుతాయి అనమాట. నెక్స్ట్ వచ్చేసరికి రెండు వచ్చేసరికి మనకి వాల్యూమ్ అప్ అండ్ డౌన్ బటన్స్. సో నెక్స్ట్ బ్యాక్ సైడ్ చూసుకుంటే కెమెరాస్ గురించి నేను ఆల్రెడీ ఇందాక చెప్పాను, మీకు టార్చ్ ఇచ్చినారు. సో బ్యాక్ సైడ్ మనకి ఇదైతే ప్రొవైడ్ చేశారు. కింద చూసుకుంటే మనకి మీకు USB టైప్ పోర్ట్ C మనకి ఇది ప్రొవైడ్ చేస్తున్నారు. నెక్స్ట్ సైడ్ చూసుకుంటే మనకి 3.5mm జాక్ అయితే ఇచ్చారు. మన ఫ్లాగ్షిప్ మొబైల్స్లో ఈ మధ్య 3.5mm అయితే తీసేస్తున్నారు, కానీ వాళ్ళు మనకి ప్రొవైడ్ చేశారు. అండ్ అదేవిధంగా స్పీకర్స్ కూడా కింద ఇచ్చున్నారు అనమాట. సో ఇది కూడా ఒక మంచి విషయం అని చెప్పుకోవచ్చు. పైన చూసుకుంటే మీకు డెడికేటెడ్ స్లాట్ మైక్రో SD కార్డ్ పెట్టడానికి ఒక స్లాట్
అయితే ప్రొవైడ్ చేశారు. అండ్ అదేవిధంగా సైడ్ చూసుకుంటే మీకు స్లిమ్ స్లాట్ అయితే మీకు దీంట్లో ఇచ్చినారు అనమాట. డ్యూయల్ సిమ్ పెట్టుకునే ఫెసిలిటీ అయితే కల్పించారు. ఇది మొబైల్ గురించి స్పెసిఫికేషన్స్ అండ్ మొబైల్లో వాళ్ళు ఇచ్చిన ఫీచర్స్ గురించి అయితే. అండ్ నెక్స్ట్ మనం ప్రోస్ అండ్ కాన్స్ గురించి మాట్లాడుకుందాం. సో ప్రోస్ అయితే చాలానే ఉన్నాయి అండ్ అదేవిధంగా కాన్స్ కూడా నేను కొన్ని గమనించాను. అండ్ దాని తర్వాత మనకి ఈ ఫ్లిప్కార్ట్ ఎందుకు 20K పెట్టింది ఇవన్నీ కూడా మనం మాట్లాడుకుందాం. సో ప్రోస్లో చూసుకుంటే ఫస్ట్ ప్రో వచ్చారు మనకి OLED డిస్ప్లే అనమాట. ఇప్పుడు మీరు ఇక్కడ చూసుకోవచ్చు మనకి డిస్ప్లే అనేది మనకి చాలా అంటే చాలా బ్రైట్గా ఉంది. సో మీరు బయటికి వెళ్ళిన అవుటర్ కండిషన్స్లో కూడా మీకు ఏంటంటే బ్రైట్నెస్ పెట్టుకున్నప్పుడు మీకు స్క్రీన్ అనేది బాగా కనిపిస్తుంది. మీరు ఒకవేళ గేమింగ్ ఆడే వాళ్ళైనా కూడా మీకు ఏంటంటే హెచ్డీలో మీకు బాగా అయితే కనిపిస్తుంది. సో యూట్యూబ్లో ఏదైనా వీడియోస్ని స్ట్రీమ్ చేసుకోవాలన్నా కూడా మీకు మంచి పర్ఫార్మెన్స్ అయితే మీకు దీంట్లో ప్రొవైడ్ చేస్తుంది. నెక్స్ట్ మనకి దీనిలో చూసుకుంటే ఇయర్ ఫోన్స్ అనమాట. ఇయర్ ఫోన్స్ వాళ్ళు మనకి బాక్స్లో ప్రొవైడ్ చేశారు. అవి కూడా చాలా క్వాలిటీ అయితే నేను చెక్ చేశాను. మంచి క్వాలిటీ అయితే మంచి బేస్ అయితే వస్తున్నాయి. సో ఇయర్ ఫోన్స్ కూడా చాలా బాగున్నాయి. అండ్ నెక్స్ట్ అదేవిధంగా స్పీకర్స్ చూసుకుంటే స్పీకర్స్ కూడా మనకి ఏంటంటే మంచి సౌండ్ క్వాలిటీ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు మనకి వాళ్ళు. సో మనం ఏదైనా యూట్యూబ్లో ఏదైనా వీడియో అని ప్లే చేసినప్పుడు మనకి మంచి సౌండ్ క్వాలిటీ అయితే మీరు ఎక్స్పెక్ట్ చేయొచ్చు. చాలా బాగా అవుట్పుట్ క్వాలిటీ అయితే వస్తుంది మనకి. ఇది అదేవిధంగా ఈ స్క్రీన్ గార్డ్ వేసేసిన తర్వాత కింద మనకి ఏంటంటే ఈ స్పేస్ అనేది కవర్ అవుతుంది కాబట్టి ఇంకొంచెం ఆడియో క్వాలిటీ అనేది క్లియర్గా కొంచెం ఎక్కువ అయితే మనకి దీంట్లో వస్తుందన్నమాట. సో ఇది కూడా మంచి విషయం అని చెప్పుకోవచ్చు. నెక్స్ట్ చూసుకుంటే మనకి ప్రాసెసర్ అనమాట. ప్రాసెసర్ మనం దీంట్లో చూసుకుంటే Qualcomm Snapdragon 855 ప్రాసెసర్ అయితే వస్తుంది. సో ఇది ఒక బెస్ట్ ప్రాసెసర్ అని చెప్పుకోవచ్చు. ఎవరైతే మల్టీ టాస్కింగ్ చేస్తుంటారో అండ్ అదేవిధంగా గేమింగ్ చేసే వాళ్ళకి కూడా ఇది ఒక బెస్ట్ ప్రాసెసర్ అని చెప్పుకోవచ్చు. యాక్చువల్గా 2019 రిలీజ్ అయింది కానీ ఇప్పటికి కూడా ఇది బెస్ట్ ప్రాసెసర్ అని చెప్పుకోవచ్చు. నెక్స్ట్ మనం చూసుకుంటే దీంట్లో డ్యూయల్ స్క్రీన్ గురించి చెప్పుకోవాలి. బికాస్ ఆఫ్ ఎందుకంటే దీని ఒక స్పెషాలిటీ కూడా ఇదే డ్యూయల్ స్క్రీన్. యాక్చువల్గా ఇది ఫోల్డబుల్ ఫోన్ అయితే కాదు, జస్ట్ మనకి ఇది ప్రైమరీ మొబైల్గా యూస్ చేసుకోవచ్చు, సింగిల్ మొబైల్గా. సో ఎప్పుడైనా మనం గేమ్స్ ఆడేటప్పుడు కానీ లేకపోతే మల్టీ టాస్కింగ్ చేసేటప్పుడు కానీ అటువంటి టైంలో మాత్రమే మనం ఏంటంటే ఈ యొక్క ఫ్లిప్ స్క్రీన్ అయితే మనం యూస్ చేస్తాం అనమాట. సో డ్యూయల్ స్క్రీన్ కూడా ఒక మంచి ప్రో అనే చెప్పుకోవచ్చు. బికాస్ ఆఫ్ మనకి యూజ్ లేని టైంలో మనం దాన్ని తీసేసి సింగిల్ మొబైల్గా మనం దీన్ని యూస్ చేసుకోవచ్చు. నెక్స్ట్ నేను గమనించిన వాటిలో ఏంటంటే మల్టీ టాస్కింగ్ మెయిన్ అని చెప్పుకోవచ్చు. బికాస్ మనం ఏంటంటే ఒక స్క్రీన్లో ఒక వర్క్ చేస్తే ఇంకొక స్క్రీన్లో ఇంకో వర్క్ అనేది చేయొచ్చు అనమాట, మల్టీ టాస్కింగ్. అండ్ అదేవిధంగా దీంట్లో మనకి గేమ్స్ చూసుకుంటే 2 గేమ్స్ ఒకేసారి కూడా దీంట్లో మనం ప్లే చేయొచ్చు అనమాట. ఓకేనా. సో ఆ ఫెసిలిటీ కూడా దీంట్లో కల్పించారు. అండ్ అదేవిధంగా వాళ్ళు కొన్ని గేమ్స్ అయితే మెన్షన్ చేశారు. ఆ గేమ్స్ని మనం యూజ్ చేస్తే ఏంటంటే కొన్ని గేమ్ ప్యాడ్స్ ఉంటాయి. సో ఆ గేమ్ ప్యాడ్స్ని మనకిష్టం వచ్చిన విధంగా మనకిష్టం వచ్చిన బటన్స్లో కస్టమైజ్ చేసుకోవచ్చు. అంటే ఇప్పుడు పబ్జీలో మనం కొన్ని బటన్స్ కస్టమైజ్ చేసుకుంటాం కదా. సో అదేవిధంగా దీంట్లో కూడా మనం ఏంటంటే కస్టమైజ్ చేసుకోవచ్చు. అది కూడా ఒక బెస్ట్ ప్రో అనే చెప్పుకోవచ్చు. నెక్స్ట్ దీంట్లో మనకి కాల్ క్వాలిటీ కూడా చాలా పర్ఫెక్ట్గా ఉంది. సో నేను చాలా మొబైల్స్ అయితే చూశాను. సో వాటితో పోల్చుకుంటే నాకు ఈ 20K బడ్జెట్లో మనకి కాల్ క్వాలిటీ చాలా బాగుంది. అండ్ అదేవిధంగా మనకి వాయిస్ రికార్డర్ క్వాలిటీ కూడా చాలా అంటే చాలా బాగుంది. నేను ఇప్పుడు రికార్డ్ చేసిన 7 Pro లేకపోతే 9 Pro Max, Redmi Note 9 Pro Max కానీ వీటన్నింటిలో కూడా చూశాను. దాంతో పోల్చుకుంటే మనకేంటంటే దీంట్లో మంచి ఆడియో క్వాలిటీ అయితే చాలా బాగా అయితే ఉంది. అండ్ నెక్స్ట్ మనం చూసుకుంటే దీని కేస్ అని చెప్పుకోవచ్చు. బికాస్ ఆఫ్ మనకి ప్రొటెక్షన్ అయితే చాలా హార్డ్గా ఉంది. సో ఒకవేళ మీరు బ్యాక్ కింద ఇలా పెట్టేసినా కూడా మీకు ఏంటంటే మంచి క్వాలిటీ అయితే ఉంది దీంట్లో మనకి చూసుకుంటే. అండ్ దీంట్లో మనకి ఏంటంటే ఈ కేస్ పెట్టేసినప్పుడు మనకి దీనిలో వైర్లెస్ ఛార్జింగ్కి మనకి దీనిలో సపోర్టబుల్ అయితే ఇచ్చారు. కాకపోతే మనకి ఈ బిగ్ బిలియన్ డేస్ ఆఫర్ అయితే ఎవరైతే కొంటారో వాళ్ళకి ఛార్జర్ అండ్ అదేవిధంగా ఆ యొక్క మ్యాగ్నెటిక్ అదైతే మనకి ఇవ్వట్లేదు అనమాట. సో మనం విడిగా కొనుక్కోవాల్సి వస్తుంది. సో కొనుక్కుంటే మనకి దీంట్లో అయితే ఆ కంపాటబిలిటీ కూడా వాళ్ళు మనకి ప్రొవైడ్ చేశారు. చూసుకుంటే గేమ్ ప్యాడ్. సో చెప్పాను కదా మీకు. సో గేమ్ ప్యాడ్ అనేది మనం ఇక్కడ గేమ్ ఆడుతూ సో ఇక్కడ మీరు ఏంటంటే గేమ్ని ఆపరేట్ చేసుకోవచ్చు. డిఫరెంట్ గేమ్ ప్యాడ్స్ పెట్టుకొని కస్టమైజ్ చేసుకొని మనం దీంట్లో ఆపరేట్ చేయొచ్చు. ఓకేనా. నెక్స్ట్ అండ్ అదేవిధంగా దీనిలో ది బెస్ట్ ఫీచర్ నాకు నచ్చింది ఏంటంటే దీనిలో మనకి IP68 వాటర్ రెసిస్టెంట్ అండ్ అదేవిధంగా డస్ట్ రెసిస్టెంట్ అయితే వీళ్ళు మనకు ప్రొవైడ్ చేశారు. ఎప్పుడైనా మనం రైనీ సీజన్లో మనం ఎప్పుడైనా బయటకు వెళ్ళినా లేకపోతే మనం బయటికి వెళ్ళినప్పుడు ఏమవుతుందంటే సో ఒకవేళ ఇన్ కేస్ ఇది తడిచినా కూడా మనకి ఏంటంటే వాటర్ రెసిస్టెన్స్ వస్తుంది కాబట్టి మనకి ఈ ఫోన్కి అంత ప్రాబ్లం అయితే ఉండదు. ఓకేనా. సో ఇది గైస్ నేను ఈ 2 days నేను గమనించిన కొన్ని ఫీచర్స్ గురించి అండ్ అదేవిధంగా కొన్ని ప్రోస్ గురించి. అదేవిధంగా ఇప్పుడు మనం కాన్స్ గురించి మాట్లాడుకుందాం. బేసికల్గా కాన్స్ ఎప్పుడు మాడాలంటే ఇఫ్ ఇన్ కేస్ మనం 50K పెట్టి కానీ మనం కానీ పర్చేస్ చేస్తుంటే మనం కొన్ని కాన్స్ గురించి మాడుకోవాలి. బట్ మనకి 20Kలో లభిస్తుంది కాబట్టి ది బెస్ట్ మొబైల్ అని చెప్పుకోవచ్చు నాకు తెలిసి. అండ్ ప్రోస్ గురించి చూసుకుంటే ముఖ్యంగా నిన్న నైట్ నేను ఏం చేశానంటే ఈ కేస్ని దీనికి అటాచ్ చేసి పడుతున్నాను అనమాట. సో అరౌండ్ నాకు 70% ఛార్జ్ ఉంది. మార్నింగ్ లేసరికి నాకు 50% అయితే అయిపోయింది అనమాట. సో ఇప్పుడు ఇన్ కేస్ మనకి డ్యూయల్ స్క్రీన్ కాబట్టి మనం రెండు అటాచ్ చేసి కానీ మనం కానీ ఉంటే సో మనకి డెఫినెట్లీ ఛార్జ్ అయితే ఎక్కువ కన్జ్యూమ్ అవుతుంది. సో అదేవిధంగా వాళ్ళు ఇచ్చిన దాంట్లో కూడా మనకి 4000 mAh ఇచ్చారు. సో అది కూడా కొంచెం
మనకి ఎంఏహెచ్ ఇప్పుడు రీసెంట్ మొబైల్స్ చూసుకుంటే మనకి 5000 6000 ఎంఏహెచ్ పవర్ బ్యాటరీ కూడా ప్రొవైడ్ చేస్తున్నాయి. సో అటువంటి టైంలో మనకి ఏంటంటే 4000 అనేది గేమింగ్ ఆడే వాళ్ళకి, సో అటువంటి వాళ్ళకి ఏంటంటే ఒక డిసడ్వాంటేజ్ అని చెప్పుకోవచ్చు. అండ్ నేను ఇంకొక బిగ్గెస్ట్ కాన్ గమనించింది ఏంటంటే దీనిలో మనకి ఫేస్ అన్లాక్ అయితే లేదు. సో దీనిలో మనకి ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ అయితే మనకి వీళ్ళు ప్రొవైడ్ చేశారు. జస్ట్ మనం ఇలా 1 సెకండ్ ఇలా క్లిక్ చేస్తే జస్ట్ మనకి ఇలా ఓపెన్ అయితే అవుతుంది. జస్ట్ 1 సెకండ్ మనం వెయిట్ చేయాల్సి ఉంటుంది. సో 1 సెకండ్ వెయిట్ చేస్తే మనకి ఇదైతే ఓపెన్ అయితే అవుతుంది. సో వెంటనే అది కూడా అవ్వట్లేదు, బట్ ఇట్ టేక్ సమ్ టైం అనమాట. ఒక 1 or 2 సెకండ్స్ టైం తీసుకుని ఆ తర్వాత అయితే ఓపెన్ అయ్యి చూసుకుంటే దీంట్లో ఇది నాకు ఎందుకో కొంచెం వెయిట్ ఎక్కువ అనిపించింది. బికాస్ ఇప్పుడు మనం డ్యూయల్ స్క్రీన్ కనెక్ట్ చేయకపోతే ఓకే పర్లేదు, బట్ ఎప్పుడైతే మనం డ్యూయల్ స్క్రీన్ కనెక్ట్ చేస్తున్నామో అప్పుడు ఏమవుతుందంటే కొంచెం మొబైల్ ఎందుకో కొంచెం వెయిట్ ఉన్నట్టు నాకు అనిపిస్తుంది. బికాస్ ఆఫ్ వెనకాల ఈ కేస్ వల్ల కావచ్చు, లేకపోతే డ్యూయల్ స్క్రీన్ వల్ల కావచ్చు. సో కొంచెం వెయిట్ అయితే అనిపిస్తుంది. అండ్ ఇంట్లో వాళ్ళు ఏంటంటే మనకి 60 Hz డిస్ప్లే వరకు మనకి దీన్ని ప్రొవైడ్ చేస్తున్నారు. సో మనకి ఆ ప్రైస్లో ఒక 90 Hz డిస్ప్లేని ప్రొవైడ్ చేస్తుంటే కొంచెం బెటర్ ఉండేది అని నా యొక్క ఒపీనియన్ అనమాట. అండ్ నెక్స్ట్ అదేవిధంగా మన బ్యాటరీ చూసుకుంటే దీంట్లో నిన్న ఫస్ట్ మనకి ఇచ్చిన దాంట్లోనేమో వాళ్ళు మనకి 45% అయితే మనకి వాళ్ళు ఛార్జ్ అయితే ఉంది. సో నేను దాన్ని 1% వరకు వాడేశాను. సో 1% పెట్టిన తర్వాత నాకు 30 minutesకి అరౌండ్ 27% ఆ విధంగా మనకైతే ఛార్జింగ్ అయితే ఎక్కింది. సో 1 hourకి నాకు 67% అలా ఎక్కింది. సో ఫుల్ ఛార్జ్ ఎక్కేదానికి నాకు అరౌండ్ 1 hour 40 minutes అయితే నాకు టైం అయితే పట్టింది గైస్. సో ఇది కూడా ఫాస్ట్ ఛార్జ్ సపోర్ట్ చేస్తుందని చెప్పారు, బట్ మనకి ఇది నేను చాలా ఛార్జెస్ని అయితే యూజ్ చేశాను, బట్ ఫాస్ట్ ఛార్జింగ్ అయితే ఇది సపోర్ట్ చేయట్లేదు. కానీ చెప్తున్నారు సపోర్ట్ చేస్తుంది అని చెప్పేసి. సో ఇంకేదైనా అప్డేట్ ఏదైనా వస్తే అప్డేట్ చేస్తే ఆ ప్రాబ్లమ్ని రెక్టిఫై చేస్తే చేయొచ్చు. అండ్ అదేవిధంగా నైట్ కెమెరాలో చూసుకుంటే మనం ఏదైనా నైట్ కెమెరాలో ఏదైనా డీటెయిల్స్ని మనం ఏదైనా షూట్ చేయాలనుకుంటే కొంచెం మనకి ఆ బ్లర్నెస్ అంటే మనకి ఆ యొక్క నాయిస్ని అయితే నేను గమనించాను. సో నైట్ టైమ్స్ కొన్ని ఆబ్జెక్ట్స్ని తీసాను అనమాట. సో ఆబ్జెక్ట్స్ ఏంటంటే మనకి కొంచెం నాయిస్ అయితే నేను గమనించాను అనమాట. అది కూడా ఒక మంచి కాన్ అని చెప్పుకోవచ్చు. అంతే, ఇంకా దాంతో మించి నేను పెద్దగా కాన్స్ అయితే గమనించలేదు. దీనిలో మనకి ఏంటంటే కాన్స్ కంటే కూడా ప్రోస్ ఎక్కువ ఉన్నాయి. అండ్ ఇంకొక విషయం ఏంటంటే మనకి ఇది ఫ్లిప్కార్ట్ వాళ్ళు మనకి ఈ బిగ్ బిలియన్ డే సేల్ ఆఫర్లో మనకి ఇది 50,000 ప్రైస్లో ఉన్నదాన్ని 20,000కి అయితే తీసుకొచ్చారు. ఇది ఒక బెస్ట్ స్మార్ట్ ఫోన్ అని చెప్పుకోవచ్చు. చాలామంది అంటారు ఏంది 50,000 మొబైల్ని 20,000కి తీసుకొచ్చేసారు, ఏదైనా ఫ్రాడ్ ఉంటుందేమో, లేకపోతే ఎల్జీ వాళ్ళకి సేల్స్ ఎక్కువ లేక ఈసారి ఎక్కువ ఇచ్చేసారేమో, ఇలా చాలా డౌట్స్ అయితే నేను కొన్ని కమెంట్స్లో అయితే చదివాను. సో అవన్నీ కూడా నమ్మద్దు. ఎందుకంటే వాళ్ళ యొక్క బిజినెస్ స్ట్రాటజీని యూజ్ చేసుకొని వాళ్ళ యొక్క కంపెనీని ప్రమోట్ చేసుకుంటున్నారు. యాజ్ మాస్ ప్రమోషన్ చేసుకోకుండా ఇలా మొబైల్స్ని రేట్ తగ్గించి సో వీళ్ళు దీంట్లో ఎదగాలని చెప్పేసి ఎల్జీ వాళ్ళు ఏంటంటే దీని ప్రైస్ తగ్గించడం అయితే జరుగుతుంది. సో వాళ్ళు నిన్న కూడా ట్వీట్ చేశారు ఏంటంటే మనకి ఫ్లిప్కార్ట్లో వదిలిన 12 hours-కే 1.75 lakh యూనిట్స్ని అయితే వాళ్ళు సేల్ చేశామని, అండ్ అదేవిధంగా దాంతోపాటు 355 crores అయితే సేల్ అమౌంట్ అయితే వచ్చిందని చెప్పేసి వితిన్ 12 hours-లో వాళ్ళు మనకి ట్వీట్ అయితే చేశారు. ఇదంతా కూడా జెన్యూనే, దీనిలో ఎటువంటి ఫ్రాడ్ అయితే లేదు. కాకపోతే ఆర్డర్స్ అనేవి వాళ్ళు మనకి కరెక్ట్ టైం అయితే చెప్పట్లేదు. సో ప్రతి సేల్ అప్పుడు కొన్ని మొబైల్స్ని అయితే లాంచ్ చేస్తూనే ఉన్నారు. సో ఆ టైంలో ఎవరైతే ఉంటారో అప్పుడు నోటిఫై చేసుకొని మనం మొబైల్ బుక్ చేసుకుంటే మనకైతే ఖచ్చితంగా అయితే వస్తుంది. సో ఇది మనకి 50,000లో పర్చేస్ చేయాలి అంటే నాకు అంత అనిపించలేదు. 50,000లో తీసుకోకపోవడమే బెస్ట్, ఎందుకంటే ఆ 50,000 ప్రైస్లో మనకి ఇంకా బెస్ట్ వేరియంట్ మొబైల్స్ని అయితే మనం చూడొచ్చు. సో 20,000లో ఎవరైతే మల్టీ టాస్కింగ్ చేస్తుంటారో వాళ్ళకి, గేమింగ్ ఎవరైతే ఆడుతుంటారో వాళ్ళకి, సో వీళ్ళందరికీ కూడా ఈ మొబైల్ అయితే ది బెస్ట్ మొబైల్ అనేది నేను సజెస్ట్ చేస్తాను. ఎవరైతే క్రియేటర్స్ ఎవరైనా మీ మొబైల్ తీసుకుంటే అంటే 30th లోపల మీరు తీసుకుంటే జస్ట్ వాళ్ళు ఒక 2 అప్లికేషన్స్ అయితే ఇచ్చారు. సో ఆ అప్లికేషన్స్లో వెళ్ళేసి మీరు ఆ అప్లికేషన్స్లో ఏంటంటే మీరు అప్లై కానీ చేస్తే లింక్ మీరు ఒక రివ్యూని కానీ మీరు కానీ ఇస్తే 30th లోపల మీకు 10,000 mAh పవర్ బ్యాటరీని అయితే మీకు ఫ్రీగా అయితే ఇస్తారు. సో అది కూడా లింక్ని కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. సో ఒకసారి వెళ్ళి చెక్ చేయండి. అండ్ ఎవరైనా ఈ మొబైల్ కానీ మీరు కానీ పర్చేస్ చేస్తుంటే మీకు అనిపించిన ఎక్స్పీరియన్స్ ఏంటనేది కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేసి తెలిపితే సో ఒకవేళ నేను కూడా తెలుసుకుంటాను. సో నాకు ఒక ఫీలింగ్తో అనిపించింది, సో మీకు ఒక ఫీలింగ్తో అనిపిస్తుంది కాబట్టి సో మీరేం ఫీల్ అయ్యారు మొబైల్ పర్చేస్ చేసిన తర్వాత, అండ్ అదేవిధంగా మీ యొక్క ఎక్స్పీరియన్స్ని కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేస్తే సో మన సబ్స్క్రైబర్స్ అందరికి కూడా తెలుస్తుంది. సో ఏ విధంగా ఉంది ఏంటి, అసలు ఈ మొబైల్ తీసుకోవచ్చా లేదా అనేది సో వాళ్ళకే తెలుస్తుంది. సో రేపటితో సేల్స్ అయితే అయిపోతున్నాయి కాబట్టి సో ఇంకా ఫాస్ట్గా మీరు రివ్యూని మీరు కానీ పోస్ట్ చేస్తే ఖచ్చితంగా మిగిలిన వాళ్ళు చూసి తెలుసుకొని ఇఫ్ దే ఆర్ ఇంట్రెస్టెడ్ వాళ్ళు కూడా ఆ యొక్క పీస్ని అయితే పర్చేస్ చేస్తారు. ఓకేనా? సో ఇది గైస్, అండ్ దీనికి ఒక గేమింగ్ రివ్యూ అండ్ అదేవిధంగా నేను అడుగుతున్నారు కొంతమంది. సో నేను మ్యాక్సిమం గేమింగ్ రివ్యూ నేను చేసిన తర్వాత కింద కమెంట్ సెక్షన్లో
నేను చేసేదానికి ట్రై చేస్తాను. సో నేను ఖచ్చితంగా పోస్ట్ చేస్తాను నేను ఒక అప్డేట్ ఏంటనేది. అండ్ అదేవిధంగా ఇంకేదైనా నాకు ఏదైనా ఎక్స్పీరియన్స్ నేను షేర్ కనిపించినా కూడా నేను అన్నిటి కూడా ఒక 1 వీక్ తర్వాత నేను కమెంట్ సెక్షన్ చెక్ చేసుకోండి, కమెంట్ సెక్షన్ నేను పోస్ట్ చేస్తాను. సో గేమింగ్ రివ్యూ నేను చేస్తాను బికాస్ ఆఫ్ ఎందుకంటే నాకు టైం లేదు, బికాస్ ఆఫ్ నాకు ఇంకా ఒక 4-5 మొబైల్స్ అయితే లైన్గా ఉన్నాయన్నమాట. సో అన్బాక్సింగ్స్ అవన్నీ కూడా మనం ఈ మంత్ అండ్ లోపల పెట్టాలి. సో నేను గేమింగ్ రివ్యూ ట్రై చేస్తాను, బట్ ఇఫ్ పాసిబుల్ అయితే నేను ఖచ్చితంగా నేను గేమింగ్ రివ్యూ అయితే చేసి పెడతాను. సో అది గైస్, ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే ఒక లైక్ చేయండి, అండ్ అదేవిధంగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియోని షేర్ చేయండి. సో మళ్ళీ ఒక మంచి వీడియోతో మళ్ళీ మేము ఉంటాను. అంతవరకు థ్యాంక్ యూ, హ్యావ్ ఎ నైస్ డే.